బుద్ధి జ్ఞానాన్ని కలిగిస్తుంది, జ్ఞాపకాన్ని కలిగిస్తుంది, మంచి చెడుల మీద ఇష్టాలను కలుగజేస్తుంది. జ్ఞానం యొక్క ఉద్దేశ్యము మంచి చెడులు మనకు తెలియాలి. మంచి చెడులు ఇవి తెలిసిన తర్వాత ఎప్పటికీ గుర్తుండాలి మనకు. ఎందుకంటే ప్రతి క్షణం మనము కర్మలు చేస్తుంటాం. అది మంచిగా చెడ అనే విషయం మనకు గుర్తుండాలి. మంచి చెడుల జ్ఞానం పొందాము, అది గుర్తుంటే సరిపోదు. చెడును ద్వేషించే స్వభావము, మంచిని ప్రేమించే స్వభావం మనకు రావాలి. దీన్నే నిగ్రహణ శక్తి అంటారు. ఈ నిగ్రహణ శక్తి బుద్ధిలో సత్వగుణం ఉంటేనే సాధ్యమవుతుంది. బుద్ధిలో సత్వగుణం ఉన్నప్పుడు మనము మంచిని ప్రేమిస్తాము, చెడుని ద్వేషిస్తాము. బుద్ధిని ప్రేరేపించమని ఈశ్వరుడిని కోరుతాము గాయత్రి ద్వారా. ఇక్కడ బుద్ధిలో జ్ఞానం రావాలని, అంటే మంచి చెడుల జ్ఞానం కలగాలని, గుర్తుండాలని, గుర్తున్న దాన్ని మనము అమలు చేయాలని. గుర్తున్నది అమలు ఎప్పుడు చేస్తాము? చెడును ద్వేషించగలిగి మంచిని ప్రేమించగలిగితే. అంటే చెడు మీద మనకు ప్రేమ తగ్గాలి, మంచి మీద ప్రేమ పెరగాలి. చెడు అంటే ఒక దురలవాటు ఉందనుకోండి, అది చెడు అని మనకు తెలుసు. ఆ చెడు అలవాటు పొందే సమయంలో కూడా మనకు అది గుర్తుంది. కానీ మనసు మాత్రము చెడు వైపు వెళ్తుంది అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం చెడే చేస్తాం. ఆ చెడు వైపు వెళ్ళకుండా బుద్ధిని ప్రేరేపించమని భగవంతుని కోరుకుంటాం మనం. అంటే చెడు మీద మనకు ద్వేషం కలగాలి, మంచి మీద ప్రేమ కలగాలి.